దేవుడు తన జీవితం కోసం చెప్పినప్పుడు తన బ్రతుకును తాను ఏం చేసుకుందంటే మార్చుకుంది. మరి ఈనాడు మనం ఏం చేస్తున్నాం? మన జీవితాలు వాక్యం చెప్పిన వెంటనే అక్కడ అనేసుకుంటాం, అయ్య బాబాయ్ నేను ఇంత పాపం చేసేసాను, ఎలాగైనా సరే ఇది వదిలేయాలి, మళ్ళీ ఎవరికి తెలియదు దేవుడు నాతో మాట్లాడేశాడు అంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు టొప్పే. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడో తెలిసి లోకానికి నీ జీవితం కోసం, నా జీవితం కోసం తెలియచేయడానికి దేవుడు ఏం చేశాడంట? వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎందుకు ఈ లోకానికి పాపం వచ్చిందంటే ఆదాము అవ్వ ఆ దినాన్ని తినొద్దన్న ఫలమును తిన్నందుకు పాపము మనందరికి ఏం చేసుకుందంటే అంటుకుంది. దాని నుండి విడిపించడానికి దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దేవుడు ఏం చేశాడంటే వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి ఏం చేశాడంటే దానికి రుజువుగా పౌలు తన బల్ల గుద్ది మరి ఏం చేస్తున్నాడంటే దాని సాక్ష్యము నేనే. ఏమంటున్నాడు? సాక్ష్యాన్ని నేనే, నా జీవితమే ఒక సాక్ష్యం అని చెప్తున్నాడు. రెండోదిగా నశించిన దాన్ని దేవుడు ఏం చేయడానికి వెదికి రక్షించడానికి వచ్చాడు. మూడోదిగా సమస్తమును తెలియజేయడానికి, సమస్తం అంటే నీ జీవితం కోసం, నా జీవితం కోసం తెలియజేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దేవుడి కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.